రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నట్లయితే కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఉన్నాం. మనతో పాటు రాజు గారు, అలాగే వినోద్ గారు, మోషయ్య గారు, రాజేష్ గారు ఉన్నారు. మనం చూస్తున్నట్టు ఓవరాల్గా ఈ సరౌండింగ్ ఏరియాలో మన వీడియోలు చూసి అయితే 50 ఎకరాల దాకా క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ అయితే తెప్పించుకుని అయితే వాడారు. మనం చూస్తున్నంత కూడా సారోళ్ళు అయితే వ్యవసాయం చేసేవి. అసలు ఎలా తెప్పించుకున్నారు ఏంటనేది ముందుగా వినోద్ గారితో మాట్లాడదాం. వినోద్ గారి తర్వాత రాజు గారు, అలాగే మోషయ్య గారు, రాజేష్ గారితో కూడా ఇవన్నీ వాడారు కదా, అసలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పంటలో మార్పులు ఎలా ఉన్నాయని కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతాను. నమస్కారం వినోద్ గారు. నమస్తే అన్న. సార్, మనం కలుసుకోవడం అయితే ఈరోజే, ఫోన్లో అయితే తరచూ మాట్లాడుకుంటాం. అలాగే ఆర్డర్లు కూడా మమ్మల్ని నమ్మి అయితే మీరు తీసుకొచ్చుకోవడం జరిగింది. అసలు ఫస్ట్ మీరు అలాగే మా క్రాప్ ప్లస్ ఫ్లవర్ కింగ్ అనేది ఎలా వాడుకున్నాం అనుకున్నారు, వాడిన తర్వాత మీకు ఎలా ఉంది? పూత తక్కువ ఉంది అన్న, చేలో గ్రోత్ కూడా తక్కువ ఉంది. చేనుకు మించిన బలాన్ని ఇచ్చింది అన్న కొట్టిన తర్వాత. ఓకే, గ్రోత్ బాగా వచ్చింది, అనుకొమ్మలు బాగా వేసినాయి. ఓకే, పూత పెంద బాగా తయారైంది అన్న. దాన్ని మేము మీ వీడియోలో చూసాము. నాకంటే ముందుగా మా మామయ్య మీ ముందు రాజు గారు తీసుకొచ్చి వాడారు. చూసి కొట్రా నువ్వు కూడా, ఇది చేను మంచి లైన్ లో ఉంది అది అని అంటే, మామయ్య కొట్టిన వారానికి ఆయన చేంజ్ చూసి మేము కూడా కొట్టామన్న. కొట్టిన 5వ రోజుకి మాకు పనితనం కనపడింది, బాగుంది. ఒకసారి కొట్టాం, మళ్ళీ లాస్ట్ జస్ లో మళ్ళీ ఈ పూత పెంద పై కొన, ఆ పూత పెంద కూడా మా ఇంకా తయారవ్వాలి, చేను తొందరగా రాకుండా పంట దశకి ఒక 10 రోజులు ఆపిద్దని మళ్ళీ ఫ్లవర్ కింగ్ అలాగే క్రాప్ ప్లస్ రెండు మళ్ళీ తెప్పించుకున్నాం. మీరు ఫస్ట్ సారి ఎన్ని లీటర్లు తెప్పించుకున్నారు? ఫస్ట్ 40 లీటర్లు ఏమో క్రాప్ ప్లస్. ఓకే, ఇది 40. ఓకే, 40 తెప్పించారు. అప్పుడు మీరు తెప్పించినప్పుడు ఇంత పొలాన్ని తెప్పిస్తున్నానే, ఇంచుమించు 40 ఎకరాలు తెప్పించుకుంటున్నాం మనం. అప్పుడు ఇది వాడటం వల్ల అంటే మీకు ఉంటుంది కదా, ఇంత కాస్ట్ పెట్టి 500-350 రూపాయలు పెట్టి తీసుకొచ్చారు. మీకు వాడటం వల్ల అంటే ఇంత రిజల్ట్ ఊహించారా, లేకపోతే ఇంతకి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అనిపించింది? ఊహించలేదన్న. ముందు మేము కొద్దిగా ఎట్లా ఉంటది ఏంటి అనుకున్నాము. ఓకే, కొట్టిన తర్వాత మాకు కనపడింది. ఓకే, మన ఇది చూస్తున్నట్టు హిందుస్థాన్ సంబంధించినటువంటి కంపెనీ, హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్, హైదరాబాద్ వాళ్ళది ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం. ఓకేనా, ఇప్పుడు మనం రాజు గారిని అడిగి కూడా మాట తెలుసుకున్నట్లయితే, మీరు ఫస్ట్ నా వీడియోలు చూసి అయితే మీరు కాల్ చేశారు. ఫస్ట్ వీడియోలు చూసినప్పుడు ఏమనిపించింది, తెప్పించుకున్నాక ఏమనిపించింది, వాడినాక ఏమనిపించింది? నేను ఇది యూట్యూబ్ లో వీడియో చూశాను. ఓకే, చూసి కొడదాం అనుకుంటున్నాను కానీ ఆ సంవత్సరం కొట్టలేకపోయా. ఓకే, ఈ సంవత్సరం కొట్టాల్సిందే అని బుక్ చేసి తీసుకొచ్చి కొట్టా. కొట్టినందువల్ల నేను 15 రోజుల వరకు స్పేర్ ముట్టుకోవాలి మళ్ళీ. 15 రోజుల వరకు ఏం రిజల్ట్ కనిపించింది రాజు గారు? కొమ్మ ఒకటి కొమ్మ ఎక్కువ వచ్చింది. కొమ్మకే కొమ్మ పుట్టింది, హైట్ అయ్యింది, బాగుంది. ఎంత ముందు మీరు నాకు తెలిసి ఇంత పొలం చేస్తానని చాలా వాడుంటారు, ఆడితో పోల్చి చూస్తే ఇదే విధంగా నేను చేసేది 5 ఎకరాలు అయినా నేను కొట్టిన తర్వాతే వీళ్ళకి చెప్పి 40 ఎకరాలు చేస్తాను. అవును, వీళ్ళు తెచ్చి కొట్టారు. బాగుందా అంటే వినోద్ కూడా తీసుకొచ్చి కొట్టాడు. ఓకే, మీకు ఇది వాడటం వల్ల అంటే రిజల్ట్ లో కానీ, లేకపోతే దాని పనితనంలో కానీ, లేదా పూత కిందలో కానీ మీకు ఏమనిపిస్తుంది? అసలు వేరు రకాలు వేస్తున్నాం కానీ అవి 1000 పడుతుంది ఎకరానికి. ఇది పూతకి ప్లస్ బలానికి కలిపి 800 పడేది. అవును, ఇంకా చాలా కాస్ట్ తక్కువ, పని శాతం బాగుంది ఇది. ఓకే, అందువల్ల కొట్టాము. రెండోసారి కూడా కొడదామని ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నాము వీడియో కోసం. ప్లస్ ఇది పూత పింద ఉంది కాబట్టి ఆ పింద కాడ బిగవటాకి ఏం కొట్టాలని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు మళ్ళీ కొట్టమన్నారు, కొడతాం. ఓకే, మీరు ఇప్పుడు నా వీడియోలు చూసి నన్ను నమ్మి తెప్పించుకున్నారు కదా, తెప్పించుకుని ఇది బాగుండి కూడా మన వినోద్ గారికి కూడా, మోషయ్య గారికి కూడా, రాజేష్ గారికి కూడా చెప్పారు మీరు. అలాగే ఇప్పుడు నా వీడియో చూస్తున్న రైతులకి అంటే మీకు ఎక్కడెక్కడో ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ రైతులు, తెలుగు ప్రజలు ఆల్మోస్ట్ మన ఛానల్ చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఫ్లవర్ కింగ్, హిందుస్థాన్కి సంబంధించిన ఫ్లవర్ కింగ్ అలాగే మన క్రాప్ ప్లస్ గురించి ఏం చెప్తారు? క్రాప్ ప్లస్ బాగా పనిచేసింది అన్న. పనిచేసింది, కొమ్మ ఎక్కువ వేసింది, గ్రోతింగ్ బాగుంది, ఫ్లవర్ కింగ్ వచ్చి పూత బాగా రేగింది. బలం ఫ్లవర్ కింగ్ ఒకటి కొట్టినా సరిపోతుంది. కాకపోతే 2 కలిపి కొడితే ఇంకా బాగా ఫలితం ఉంటుంది. రైతుకి ఏంటంటే మన ఉద్దేశంతో ఏంటంటే ఫ్లవర్ కింగ్ లో మెత్తదనంతో పాటు పూతకి 2 మిక్స్ చేసి 1/2 లీటర్ అయితే జరిగింది. ఇది వచ్చే తలకి ఎకరానికి ఒక 1/2 లీటర్ స్ప్రే చేయాలి. క్రాప్ ప్లస్ 1 లీటర్, ఇది 1/2 లీటర్ కొట్టేలాకైతే ఎకరన్నర ఇంకా బాగుంటుంది. అవును, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ 2 కూడా ఒక దాంట్లో కలపకూడదు, వేరు దాంట్లో. లేదు ట్రాక్టర్ డ్రమ్ అనుకుంటే ట్రాక్టర్ డ్రమ్లో పోసేసుకోండి, ఏం కాదు. అదన్నా మీరైతే నన్ను నమ్మి, నాకు తెలిసి ఈ ఏరియాలో మీరే నాకైతే ముందు స్లాట్ ఇచ్చారని చెప్పి మీ తర్వాత చాలా మంది తెప్పించుకున్నారు. మీరు నమ్మిన తర్వాత మళ్ళీ వినోద్ గారికి 40 ఎకరాలు మామూలు విషయం కాదు, ఆయన కూడా ముందు వాడారు. మళ్ళీ ఇంకో రెండోసారి వాడటానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఓవరాల్గా మా ముందు నచ్చి నా వీడియోలు చూసి అయితే మొత్తం మీకు వ్యవసాయం సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. ఇలాంటి వాటిలో మీరు చూస్తుంటారు, ప్రతి వీడియో చూసారు. మీకు ఎలా అనిపిస్తుంది మా ఛానల్ గురించి కానీ, లేకపోతే మేము చెప్పే ముందులు కానీ మీకు ఏమన్నా తేడా కనిపించినాయా, లేకపోతే మీకు కంఫర్ట్గా అనిపించినాయా? మేము చెప్పే ముందు ఓవరాల్గా ఎలా అనిపిస్తున్నాయి? అసలు తేడా ఏం లేదన్న, కంఫర్ట్ బాగుంది, బాగా పనిచేస్తుంది అన్న.
అంత కాస్ట్లీ పెట్టి 1000 రూపాయలు ఎకరానికి పడే బదులు 800 పెట్టి ఇది కొట్టుకుంటేనే ఫలితం ఎక్కువ చూపిస్తుంది. నేను కొట్టి 15 రోజుల వరకు స్పేర్ కొట్టలే చేయాలి. ఓకే, ప్లస్ కొట్టినాక 15 రోజుల వరకు స్పేర్ కొట్టలే. మీకు హ్యాపీ, బాగుంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తాం కదా రాజు గారు అలాగే వినోద్ గారు అయితే మాత్రం రాజు గారు తెప్పించుకుని మనం చూసి 5 ఎకరాలు వాడారు, అది బాగుంది. వినోద్ గారు చెప్పారు, వినోద్ గారు కూడా వాడారు, మళ్ళీ రిమైండింగ్ తెప్పించారు. ఈరోజు అయితే మాత్రం ఇక్కడికి వచ్చి మనం వీడియో తీయటం అయితే జరిగింది. మనం రైతులకైతే మాత్రం ఇది కావాలన్నా దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నా కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా.